నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నామినేటెడ్ పదవులకు పేర్లను సిఫార్సు చేయకుండా కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అన్న ఎంపీ కేసినేని నిత్యం ప్రజలలో ఉంటూ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని వెల్లడి ఎన్నికల ముందు మాట ఇచ్చిన విధంగా సమస్యలు లేని నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని నిలబెడుతున్నామన్న ఎమ్మెల్యే బోండా ఉమా ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నామని స్పష్టం నామినేటెడ్ పదవులకు పేర్లను సిఫార్సు చేయకుండా కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నామినేటెడ్ పోస్టుల కోసం కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు ఇస్తామని స్పష్టీకరించారు. పార్టీ కోసం శ్రమించిన వారి వివరాలు పంపాలని నేతలకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తులు చేస్తున్నామని చెప్పారు. నామినేటెడ్ పదవులకు పేర్లను సిఫార్సు చేయకుండా కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పదవులు ఇస్తున్నాం. పార్టీ కోసం శ్రమించిన వారి వివరాలను నేతలు అందజేయాలి అని చంద్రబాబు స్పష్టం చేశారు. సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తామని పేర్కొన్నారు. ఏపీ వ్యాప్తంగా 21 ప్రధాన ఆలయాలకు చైర్మన్లను నియమిస్తున్నామని వెల్లడించారు. కాగా నామినేటెడ్ పదవుల కోసం ఇప్పటి వరకు 60,000 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తులన్నిటినీ నిశితంగా పరిశీలిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. దరఖాస్తు పంపిన మొదటిసారే పదవి రాలేదని అనుకోవద్దని, 2 ఏళ్ల పదవి కాలం ముగిశాక మిగతా వారికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే నామినేటెడ్ పదవులు తీసుకున్న వారి పనితీరును పర్యవేక్షిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, గత ప్రభుత్వంలాగా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ అన్నారు. నిత్యం ప్రజల చెంత ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కృత్రిమ అవయవాల తయారీ సంస్థ కాన్పూర్ సంస్థ సహకారంతో విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ ఆధ్వర్యంలో విజయవాడ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. వీల్ చైర్స్, ట్రైసైకిల్, కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపీ కేసినేని శివనాథ్తో కలిసి పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలలో 750 మంది విభిన్న ప్రతిభావంతులకు వివిధ రకాల ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. నిత్యం ప్రజల చెంత ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులందరికీ ఉపకరణాలు అందించేలా ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. 2022లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ విషయంపై దృష్టి పెట్టామని చెప్పారు. ఇవాళ ఎలంకో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిభావంతులకి రకరకాల పరికరాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, అధికారులు, అంతేకాకుండా మా కార్పొరేటర్లు, రాజు గారు, చైర్మన్ రాజు గారు అందరం కలిసి ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. గత 2002లో ఈ లిస్టు రెడీ అయింది. సెంట్రల్ గవర్నమెంట్కి ఈ లిస్టు పంపించడం జరిగింది. ఏ రోజు గత ప్రభుత్వం వీళ్ళకి ఆ పరికరాలు ఇచ్చే ఉద్దేశంలో లేకపోవడం వల్ల ప్రజాప్రభుత్వం అధికారంలోగా రాగానే నేను దగ్గరుండి దానికి ఉత్తరం రాసి ఈ పరికరాలన్నీ తెప్పించడం జరిగింది. తెప్పించి గత 2 నెలల క్రితమే ఈ పరికరాలు వచ్చినాయి. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల ఈ పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇవాళ వాటిని గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో
నేను ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్ రావు వాటిని పంచడం జరిగింది. ప్రతి 3 నెలలకి ఎవరైతే ప్రతిభావంతులు ఉన్నారో ఎన్టీఆర్ జిల్లాలో అందరికీ పరికరాలు అందే విధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, మినిస్ట్రీ ఆఫ్ డిజేబుల్ వెల్ఫేర్ వాళ్ళ ఆధ్వర్యంలో అలింకోడ్ సహకారంతో దాదాపు 715 మందికి విభిన్న ప్రతిభావంతులకు సైకిల్స్, బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్, అలాగే వాకింగ్ స్టిక్, హియరింగ్ ఎయిడ్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యంగా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళంతటి వాళ్ళు పని చేసుకోవడానికి, అట్లాగే వాళ్ళు కూడా నార్మల్గా సొసైటీలో తిరగడానికి ఉపయోగపడుతుంది. దీనికి సిఎస్ఆర్ ద్వారా ఎలింకో వాళ్ళు కూడా దీనికి ఇవ్వడం జరిగింది. ఇలాగే ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మందికి అన్ని సిఎస్ఆర్ నిధులను మొబిలైజ్ చేసి అన్ని కంపెనీస్ ఏదైతే ఈ ప్రైవేట్ రంగాల కంపెనీస్ ఉన్నాయో వీళ్ళందరూ ఇన్వైట్ చేసి అందరికీ సరిపోయేంత బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్ అయితేనేంటి, వాకింగ్ స్టిక్స్ అయితేనేంటి, ఇయరింగ్ హెయిడ్స్ అయితేనేంటి ఇవన్నీ ఇచ్చి సో ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతులందరూ ఒక ధైర్యంగా ఫీల్ అయ్యేలాగా, సో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేలాగా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం సమస్యలు లేని నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గం తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ఉండేందుకు తమ ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 63, 64 డివిజన్, రాజీవ్ నగర్, కొత్త రోడ్డు మరియు కండ్రికా మెయిన్ రోడ్, మెయిన్ డ్రైన్, ఆర్సీ మరియు కల్వర్ట్ల నిర్మాణం పనులు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజాలను పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన పనులు ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో ఎన్నికైన తర్వాత అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం కాబడిన పనులు ఈ 9 నెలల కాలంలో దాదాపు 140 కోట్ల రూపాయల పనులు పూర్తి చేశామని అన్నారు. పేద ప్రజలు అధికంగా నివసించేటువంటి 63 మరియు 64 డివిజన్లలో డ్రైనేజీ పనులు ప్రారంభించడం వల్ల రేపు వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు 14 కోట్ల రూపాయలతో బ్యాలెన్స్ ఉన్న పనులకు టెండర్ల ద్వారా తెలియడం జరిగిందని చెప్పారు. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ఉన్నటువంటి సమస్యల మీద తనకు పూర్తి అవగాహన ఉన్నదని, పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా రాష్ట్ర మంత్రి నారాయణకి, మున్సిపల్ కమిషనర్కి, సిఈకి, ఎస్ఈ దృష్టిలో ఇప్పటికే ఉంచడం జరిగిందని, ఎప్పటికప్పుడు మంత్రులతో, అధికారులతో సమావేశాలు నిర్వహించి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధిలో పరుగులెడుతూ ఉంది. ఈ 8 నెలల్లో దాదాపు 140 కోట్ల రూపాయలు పనుల్ని, నిర్లక్ష్యం కాబడినటువంటి పనులన్నింటినీ కూడా మొదలుపెట్టాం. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎల్ఎన్టీ డ్రైన్స్ అన్నిటిని కూడా ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు 500 కోట్లు అయితే దాంట్లో 150 కోట్లు కేవలం ఎల్ఎన్టీ డ్రైన్స్ కోసం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఆ రోజు తీసుకొచ్చాం. అనేక డ్రైన్లని ఆ రోజు మొదలుపెట్టాం. దాదాపు 120 కోట్ల రూపాయల పనుల్ని పూర్తి చేయగలిగాం. మిగతా ఏదైతే ప్రభుత్వం మారినాక పెండింగ్లో పెట్టేసినటువంటి పనులన్నిటిని కూడా మళ్ళీ అధికారులతో సమీక్షించాం. మళ్ళీ అధికారులతో టెండర్లు పిలిపించి ఇవాళ వేగవంతంగా ఆ పనులన్నింటిని కూడా మొదలు పెడతాం వల్ల ఈ ప్రధానమైనటువంటి డ్రైనేజీ సమస్య తీరబోతూ ఉంది. ఎందుకోసం అంటే ఈ రాజీవ్ నగరు అలాగే 63, 64 డివిజను ప్రాంతాల్లో ఈ ప్రధానంగా కొరవ ఉన్నటువంటి ఈ డ్రైన్లు పూర్తయితే ఈ డ్రైనేజీ నీళ్ళన్నీ కూడా డైరెక్ట్గా కండ్రిగా సెంటర్ నుంచి 33 తుమ్ములు అంటే ఊరు అవతలకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. రేపు వరదలు వచ్చినా, రేపు వర్షాలకు అధిక వర్షాలు పడినా, ఇంకోటి వచ్చినా ఇబ్బంది లేకుండా దీన్ని వేగవంతంగా పూర్తి చేయడానికి 14 కోట్ల రూపాయలతో ఇవాళ బ్యాలెన్స్ వర్కులను పిలవగలిగాం. సిద్ధార్థ నగర్లోని జీఈవి రాధామాధవ్ అపార్ట్మెంట్స్లో హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి.
వసంతానికి స్వాగతం పలుకుతూ జరుపుకునే ఈ హోలీ వేడుకలను అపార్ట్మెంట్ వాసులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చిన్న పెద్ద వయోభేదాన్ని విస్మరించి ఆడి పాడి సందడి చేశారు. ఈ హోలీ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనంద రంగులు నింపాలని జీవి రాధామాధవ్ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. తమ అపార్ట్మెంట్లో కుల మతాలకు అతీతంగా ప్రతి పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో ప్రతి పండుగను నిర్వహించుకుంటామని వివరించారు. విజయవాడ సిద్ధార్థ నగర్లోని జీఈవి రాధామాధవ్ అపార్ట్మెంట్లో సప్త వర్ణాల శోభతో అలరారింది. అపార్ట్మెంట్ వాసులు ఆనందోత్సాహాలతో ఈ వేడుకలు జరుపుకున్నారు. ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమిని హోలీ పౌర్ణమిగా జరుపుకోవడం అనాదిగా వస్తోంది. హోలిక అనే రాక్షసి మంటల్లో దహనమైన సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువగా నిర్వహిస్తుంటారు. ఉత్తరాది రాష్ట్రాలలో వేడుకగా జరుపుకునే ఈ పండుగ క్రమేణా దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించింది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు విజయవాడలో స్థిరపడడంతో ఈ సంబరాలు విజయవాడలో కన్నుల పండుగగా సాగే. స్థానిక సిద్ధార్థ నగర్లో జీఈవి రాధామాధవ్ అపార్ట్మెంట్లో హోలీ సంబరాలు మిన్నంటాయి. చిన్న పెద్ద మతాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో కోలాహలంగా రంగులు పూసుకుంటూ నృత్యాలు చేస్తూ హోలీ పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ అపార్ట్మెంట్లోని నివాసితులందరూ కుల మతాలకు అతీతంగా ప్రతి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. ప్రతి ఏటా హోలీ పండుగ నాడు చిన్న పెద్ద ప్రాంతీయ విభేదాలకు తావు లేకుండా కలిసికట్టుగా ఎంతో ఆనందంగా ఆహ్లాదభరిత వాతావరణంలో ఈ పండుగ జరుపుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో ప్రతి పండుగను కుల మతాలకు అతీతంగా జరుపుకుంటామని తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొన్న అపార్ట్మెంట్కు చెందిన మహిళలు మాట్లాడుతూ ప్రతి ఏటా తామంతా కలిసిమెలిసి హోలీ వేడుకల్లో పాల్గొంటామని వివరించారు. హోలీ శుభాకాంక్షలు. హోలీ చాలా అందమైన పండుగ, రంగుల పండుగ, దేశమంతా జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగని పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా వేడుకగా చాలా బాగా జరుపుకునే ఏకైక పండుగ హోలీ. ప్రాంతాలకు అతీతంగా భాషలకు అతీతంగా అందరూ జరుపుకునే పండుగ ఇది. మా జీవి రాధామాధవ్ అపార్ట్మెంట్లో మేము అందరం కలిసి అన్ని పండుగలు చాలా వేడుకగా జరుపుకుంటాము. అందులో ఇదొకటి. ఇందులో ప్రాంతీయ భేదాలు ఏమీ లేకుండా అందరం కలిసి మా అపార్ట్మెంట్లోంచి కిందకి వచ్చి ఈ పండుగని అద్భుతంగా జరుపుకుంటూ ఉంటాము. నిన్న మేము హోలీ దహన కార్యక్రమం కూడా నిర్వర్తించారు మా ఆడపడుచులు. సో అన్ని పండుగలు ఆనందంగా జరుపుకుంటాం. అందరికీ ఇది నిజానికి హోలీ పండుగ సోదర భావానికి ప్రతీకగా. అందరికీ మరొక్కసారి హోలీ పండుగ శుభాకాంక్షలు. నగరంలో హోలీ పర్వదిన సంబరాలు అంబరాన్ని తాకాయి. నగరంలోని లోటస్ సెక్టార్ 1లో వావ్ కిట్టి పార్టీ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు అత్యంత వేడుకగా జరిగాయి. చెడు మీద విజయం సాధించిన నేపథ్యంలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకోవడం హిందువుల సాంప్రదాయమని వావ్ కిట్టి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ముక్తేశ్వరరావు చెప్పారు. గత 18 సంవత్సరాల నుండి నగరంలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని లోటస్ సెక్టార్ 1లో వావ్ కిట్టి పార్టీ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. హోలీ సందర్భంగా చిన్నారుల నుంచి పెద్దల వరకు నృత్యం చేస్తూ రంగులు పూసుకుంటూ హోలీ పండుగను జరుపుకున్నారు. నేచురల్ కలర్స్తో సంబరాలు జరుపుకున్నారు. ఆటపాటలతో దంపతులు మైమరిపించే నృత్యాలు చేసి పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నగరంలో గత 18 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఎంతగానో ఆదర్శంగా ఉంటున్నామని చెప్పారు. ప్రతి పండుగకు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. నేడు చెడు మీద విజయం సాధించడంతో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకోవడం జరిగిందని పేర్కొన్నారు.
విజయవాడ నగర ప్రజలందరికీ వావ్ ఫ్యామిలీ కిట్టి తరపు నుంచి అందరికీ హ్యాపీ హోలీ శుభాకాంక్షలు. ఒకసారి అందరూ హ్యాపీ హోలీ. వావ్ ఫ్యామిలీ అనేది ఇది దాదాపు ఒక 18 సంవత్సరాల క్రితం మేము విజయవాడలో స్థాపించడం జరిగింది. అందరం సరదాగా బిజినెస్ ఒత్తిడిలో రకరకాల ప్రెజర్స్లో ఉంటాం. రిలాక్స్ అవ్వడం కోసం ఒక సరదాగా మంత్లీ వన్ గెట్ టుగెదర్ జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఎప్పుడైతే మేము 18 ఏళ్ల క్రితం ఈ యొక్క ఫ్యామిలీ కిట్టి స్టార్ట్ చేసామో ఆ రోజు నుంచి నిరంతరంగా ప్రతి హోలీని ఈ విధంగా మా మెంబర్స్ అందరం కలిసి పిల్ల పాపలతోటి ఫ్యామిలీ అందరం కలిసి సరదాగా జరుపుకుంటూ ఉంటాం. ఇదే కాదు, ఏ సెలబ్రేషన్ వచ్చినా సరే ముందుంటాం వావ్ హ్యాపీ హోలీ. ముఖ్యంగా ఈ హోలీ అనేది ఏంటంటే చెడు మీద ఒక విజయం, చెడు మీద మంచి సాధించిన విజయం. అది దాన్ని మేము ఈ విధంగా సంబరాలు చేసుకుంటూ సరదాగా చేసుకుంటున్నాం. ఈ హోలీ సందర్భంగా మేము సరదాగా ఎంజాయ్ చేస్తాం. అలాగే కొన్ని సందర్భాలను బట్టి మేము సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాం. అంటే మేము విజయవాడలో అన్ని అసోసియేషన్లో ఆల్మోస్ట్ మా మెంబర్స్ అందరూ ప్రతి దాంట్లో ఉన్నాం. సర్వీస్ యాక్టివిటీలో కూడా ఇదే సరదాలే కాకుండా అవి కూడా మేము చేస్తూ ఉంటాం. 18 ఏళ్ళ నుంచి మేము ఇట్లా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అండి. మేమందరం ఒక ఫ్యామిలీ లాగా బాగా కలిసిపోయాం. అందరం కలిసిపోయాం, ఒక్కళ్ళని కూడా మిస్ అవ్వం. ఎప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం. ఒక ఫ్యామిలీ లాగా గెట్ టుగెదర్లు కానీ ఏదైనా సేవా కార్యక్రమంలో కూడా చాలా ముందుంటాం. పూజలు మాసంలో ఆషాఢ పట్టి కానీ సార్ తీసుకెళ్ళడం అవన్నీ కూడా బాగా చేసేస్తాం. వావ్ కిట్టి 18 సంవత్సరాల నుంచి మేము ఈ హోలీ సెలబ్రేషన్ జరుగుతున్నామండి. అలా అదర్ యాక్టివిటీస్లో సేవా కార్యక్రమాలు కూడా అన్నీ చేస్తూ ఉంటాము. అలాగే భోగి సంబరాలు కానీ, అమ్మవారికి సార కానీ, భవానీలకి దీక్ష చేసినప్పుడు ప్రసాదాల వితరణ కానీ అన్నీ చేస్తూ ఉంటామండి. వావ్ ఫ్యామిలీ ముందు ఉంటుందండి. మొత్తం మా ఫ్యామిలీస్ అందరూ దాదాపు 40 కపుల్స్ ఉన్నాం. సీఎం చంద్రబాబు నాయుడిని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు ఈఓ శ్యామలరావు, జేఈఓ వెంకన్న చౌదరి ఉండవల్లి నివాసంలో కలిశారు. రేపు వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగే శ్రీనివాస కళ్యాణోత్సవానికి సీఎంను ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు. పడమట టీచర్స్ కాలనీ ఫన్ టైమ్స్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన చాట్కా చస్కా రెస్టారెంట్ను విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. కుటుంబ సమేతంగా వచ్చి చాట్స్ తీసుకోవడానికి అనుకూలమైన ప్రదేశంగా చక్కటి డిజైన్ సెట్టింగ్స్తో ఆహ్లాదకరంగా రెస్టారెంట్ను తీర్చిదిద్దారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నగరంలో అనేక కొత్త రెస్టారెంట్లు, షోరూంలు వస్తున్నాయని చెప్పారు. పడమట టీచర్స్ కాలనీ ఫన్ టైమ్స్ ఎదురుగా నూతనంగా చాట్కా చస్కా రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేశారు. జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. అనంతరం రెస్టారెంట్ అంతా పరిశీలించారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వాహకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం చాట్కా చస్కాలో లభించే ప్రత్యేక చాట్ స్టార్టర్స్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, డీసీపీ మహేశ్వర్ రాజు, టీడీపీ నేత బొప్పన భవకుమార్, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు రుచి చూశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు అందరూ కళ్ళు ఆంధ్రప్రదేశ్పై ఉన్నాయన్నారు. ఢిల్లీ బెస్ట్ చాట్ రెస్టారెంట్ చాట్కా చస్కా విజయవాడ పడమట టీచర్స్ కాలనీలో నేడు ప్రారంభమైందని, చుట్టుపక్కల నివాసితులు కుటుంబ సమేతంగా వచ్చి చాట్స్ తీసుకోవడానికి అనుకూలమైన ప్రదేశంగా చక్కటి డిజైన్తో ఆహ్లాదకరంగా రెస్టారెంట్ను తీర్చిదిద్దారన్నారు. అన్ని శాకాహార స్నాక్ ఐటమ్స్ ఇక్కడ లభిస్తుందని తెలిపారు. రెస్టారెంట్ నిర్వాహకులు రాజు, సుకుమార్, చైతన్య మాట్లాడుతూ చాట్కా చస్కాకు ప్రతి ఒక్కరూ సందర్శించి ఇక్కడ రుచులను ఆస్వాదించాలని కోరారు. పానీపూరి, బీటెక్ చాట్ అనేది సిగ్నేచర్ డిష్ అని, టవర్ చాట్ ఉందని అన్నారు. ఇటాలియన్, చైనీస్, కాంటినెంటల్, నార్త్ ఇండియన్ డిషెస్, మోక్టైల్, కాఫీ లాంచ్ ఉన్నాయన్నారు. ఒక మార్పు కలిగిన
రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది. గత 6 నెలల నుంచి కూడా ఈ చేతుల మీద కూడా అనేకమైన రెస్టారెంట్ ఓపెన్ చేశాం. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరు పారిశ్రామికవేత్తలు లేకపోతే వ్యాపారస్తులు వీళ్ళందరి కళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రం ఉందని చెప్పడానికి రోజు ఓపెన్ అవుతున్న రెస్టారెంట్లు కావచ్చు లేదా ఇతర షాపులు కావచ్చు. ఇవాళ చాట్కి చెస్కా ఢిల్లీ బేస్డ్ రెస్టారెంట్ చాట్స్తో. ఎందుకంటే ఢిల్లీ చాట్స్ అంటే పానీపూరి కోసం నేను ఎంపీగా ఉన్నప్పుడు మా చిన్నపిల్లలు వాళ్ళని ఆ పానీపూరి ఇప్పించడానికి ఢిల్లీలో అనేక ప్రాంతాలకి వెతికి మంచిర్యాలకి వెళ్ళేవాళ్ళు. సో ఆ విధమైన ఒక చాట్ అంటే ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేకపోతే పిల్లలు వెరైటీ రుచులకి ఇష్టపడి కానీ ఇది ఫ్యామిలీ లివింగ్ ఏరియా, మొత్తం ఒక ప్యూర్ ఫ్యామిలీస్ నివాసం ఉండే ప్రాంతం. ఆ ఫ్యామిలీస్ కూడా చక్కగా వచ్చి కూర్చుని వాళ్ళు మార్క్ కోసం చాట్స్ తీసుకోవడానికి అనుకూలమైన ప్రదేశంగా ఒక చక్కటి డిజైన్తో ఒక మంచి వాతావరణాన్ని సృష్టించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చాట్కా చెస్కా ఓపెనింగ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. చాలా సంతోషంగా ఉంది మాకు. గద్దె రామ్మోహన్ రావు గారు వచ్చి ఆయన ఆశీర్వదించి చాలా చక్కగా మా దీని గురించి చెప్పారు. అలాగే అందరూ కూడా వచ్చి మా చాట్కా చెస్కాని విజిట్ చేసి అందరూ బ్లెస్ చేయాలి మమ్మల్ని. థ్యాంక్ యూ సార్. మనం ఈ రెస్టారెంట్ పెట్టాము. ఇక్కడ మనం ఏంటంటే బేసిక్గా స్ట్రీట్ ఫుడ్ని మనం ఒక అథెంటికేటెడ్ టేస్ట్లో మనం ఆస్వాదించి అది ఎంజాయ్ చేయడానికి యాంబియన్స్లో అంతా కూర్చుని తినడానికి పానీపూరి ఆ ట్రాలీలోనే వస్తుంది. బీటెక్ చాట్ అని చెప్పి ఉంటుంది, అది సస్పెన్స్. మీరు వచ్చి అది ఒక సిగ్నేచర్ డిష్, అది మీరు టేస్ట్ చేయండి. తర్వాత టవర్ చాట్ ఉంది. ఇక్కడ మొత్తం యూత్ ఫ్యామిలీ పిల్లలు అందరూ కూడా కూర్చుని తినే విధంగా అన్ని రకాలు ఉన్నాయి. ఇటాలియన్, చైనీసు, తర్వాత కాంటినెంటల్, నార్త్ ఇండియన్ అన్ని రకాలు ఉన్నాయి. మాక్టైల్స్ ఉన్నాయి, కాఫీ లాంజ్ ఉంది, అన్ని రకాల కాఫీలు దొరుకుతాయి. కోల్డ్ కాఫీ, క్యాపిచినో, కాఫీ లాటే, మోకే అన్నీ దొరుకుతాయి. సో మీరు అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి మమ్మల్ని దీవించండి. అలాగే మా ఎమ్మెల్యే గారు వచ్చి మా రెస్టారెంట్ని ఓపెన్ చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బంజారా హోలీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు కుటుంబ సభ్యులతో కలిసి గత కొన్ని సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని సాంఘిక సంక్షేమ శాఖ గిరిజన శాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్ తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి హోలీ సంబరాలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. బంజారా హోలీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ గవర్నర్ పేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ వస్త్రాలతో నృత్యాలతో మహిళలు సందడి చేశారు. కుటుంబ సభ్యులు స్నేహితులతో హోలీ వేడుకలు ఆనందంగా జరుపుకున్నారు. మహిళలు బంజారా వస్త్రాలతో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. బంజారా సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాలని ఈ ఉత్సవాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ గిరిజన శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ హాజరయ్యారు. బంజారా ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు కుటుంబ సభ్యులు పాల్గొని సంతోషంగా హోలీ పండుగ జరుపుకున్నామని చెప్పారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని మరియు అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు హోలీ అనేది బంజారాల యొక్క ముఖ్యమైన పండుగ. ఈరోజు తెలంగాణలో, ఆంధ్రాలోను మరియు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి బంజారాలు లంబాడీలంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రతి తండాలో రంగులు చల్లుకుంటూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఆ పండుగ అనేది మా జీవితంలో భాగం. ఈ హోలీ పండుగ అన్నది
సో ఈరోజు నాడు బంజారాలు వాళ్ళ డ్యాన్సులు చేసి వాళ్ళకి అనువైన రీతిలో ఈ పండుగను జరుపుకుంటారు. కాబట్టి ఈరోజు ఇక్కడ విజయవాడ ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఈ బంజారాలన్నిటికీ కూడా హోలీ ఉత్సవం చేయడం అన్నది 2003-04 నుంచే స్టార్ట్ చేశారు. సో ప్రతి సంవత్సరం కూడా ఇలాగ ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇక్కడ జరుపుకుంటూ వాళ్ళ పిల్లలకు కూడా నెక్స్ట్ సంస్కృతిని గుర్తు చేసేలాగా మనం చేసుకుంటున్నాము. అందరికీ హోలీ శుభాకాంక్షలు. నా పేరు బీబీ వెంకటేశ్వరరావు, డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్క్ చేస్తున్నాను. ఈ హోలీ ఉత్సవ కమిటీలో నేను కూడా సభ్యుడిగా ఉన్నాను. సో ఈరోజు ముఖ్యంగా మేము ఈ హోలీ ఉత్సవాలు గత కొన్ని సంవత్సరాలుగా ఈ క్యాపిటల్లో విజయవాడలో నిర్వహిస్తూ వస్తున్నాము. ముఖ్యంగా ఈ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా బంజారాలకి సపరేట్గా ఒక లాంగ్వేజీ, ఒక డ్రెస్సు, కల్చరల్ అనేక సాంప్రదాయాలు ఉన్నాయన్నమాట. అది మా బంజారా దైవం సేవాలాల్ మహారాజ్ ఆయన దగ్గర నుంచి కూడా ఇవి కంటిన్యూ అవుతున్నాయి. ఇవి రాను మరుగున పడిపోతున్నాయి. వాటిని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలాగే పిల్లలు ఇప్పుడు అందరూ యూత్ వస్తున్నారు, వాళ్ళు సరిగ్గా లాంగ్వేజ్ నేర్చుకోవట్లేదు. ఎందుకంటే మాకు ఒక పెద్ద అసెట్, ఒక ఎడిషనల్గా ఒక క్వాలిఫికేషన్ ఉందంటే అది ఎందుకంటే ఇండియా వైడ్ మేము భారతదేశం మొత్తం ఉన్నారు మా బంజారా సోదరమణులు. ఎస్సీ ఉపవర్గీకరణను తాము వ్యతిరేకిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగ సంఘం నేతలు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ధ్వజమెత్తారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు వారు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో రాజీవ్ రంజాన్ మిశ్రా కమిటీ నివేదికపై నిప్పులు చెరిగారు. కుల గణన చేయకుండా ఎలా నివేదిక ఇస్తారని మండిపడ్డారు. ఎస్సీ రిజర్వేషన్ 15%లో మాదిగలకు 6%, మాలలకు 7%, రెల్లీలకు 1% ఇవ్వడం ఏంటని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో 22% మంది ఎస్సీలు ఉన్నారని, కుల గణన జరిగితే మాదిగలు ఎంతమంది ఉన్నారో, మాలలు ఎంతమంది ఉన్నారో ఒక నివేదిక వస్తుందని తెలిపారు. కులగణన జరగకుండా ఎస్సీ రిజర్వేషన్ ఇస్తే రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని వారు హెచ్చరించారు. నా పేరు ఉప్పులేటి దేవిప్రసాద్, ఐఆర్ఎస్ రిటైర్డ్, అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్. ఇప్పుడు ఎస్సీ క్లాసిఫికేషన్ మీద జరుగుతున్నటువంటి ఉద్యమానికి మరి మొత్తం కూడా నిర్వహిస్తున్నటువంటి సంస్థ మాది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు, సమావేశాలు, మరి పత్రికా సమావేశాలు పెట్టుకుంటూ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తూ మరి ఈ యొక్క జేఏసీలో ఉన్నటువంటి అన్ని ఐఎల్పి కానివ్వండి, మరి అలాగే బిఎస్ఐ కానివ్వండి, మరి ఉద్యోగ సంఘాలు కానివ్వండి, మరి మాల మహానాడులు కానివ్వండి, మరి అంబేద్కర్ యూనియన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కలిసి ఒక జేఏసీగా ఏర్పడినటువంటి సంస్థ మాది. కాబట్టి ఈ జేఏసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలని ముందుకు తీసుకెళ్తూ చట్ట వ్యతిరేకమైన, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి విధానాలని అమలు చేయాలని చూస్తూ దళితుల మధ్యలో చిచ్చు పెట్టాలి, దళితుల్లో వర్గ విభేదాలు తీసుకురావాలి, కుల విభేదాలు తీసుకురావాలి, వాళ్ళల్లో సంఘర్షణ తీసుకురావాలి, వాళ్ళని విడదీసి విభజించి పాలించాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ యొక్క వర్గీకరణ ప్రయత్నాలని తిప్పికొట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మేము ముందడుగులో ఉన్నాం. ఏదైతే ఉందో ఇది రాజ్యాంగానికి విరుద్ధమైందనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉన్నది. ఎందుకనంటే ఆర్టికల్ 341 చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకనంటే ఏ సవరణ అయినా సరే దానిలో మార్పులు కానీ చేర్పులు కానీ ఏది చేయాలన్నా సరే అది రాజ్యాంగబద్ధంగా పార్లమెంటులో శాసనం ద్వారా మాత్రమే చెల్లుతుంది తప్ప విడిగా ఈ విధంగా చేయటం ఏదో సుప్రీంకోర్టులో లేకపోతే హైకోర్టులో ఇచ్చేటువంటి యొక్క తీర్పుల ద్వారా మాత్రం అవి ఇస్తే మాత్రం అవి చెల్లదనేటువంటిది మాత్రం రాజ్యాంగం పరంగా అవి చెల్లుబాటు కాదు అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. మరి ప్రసాద్ గారు చెప్పినట్టుగా మనకు స్పష్టంగా ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు, వృద్ధులకు ఇచ్చు సామాజిక పెన్షన్ను ఇవ్వాలని ఏపీ ఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యలను ప్రభుత్వం పెద్దలు పరిష్కరించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు కూడా ఈ రాష్ట్రంలో వృద్ధులకు ఇచ్చే పెన్షన్ ఇవ్వాలని,
అలంకార్ చౌక్ వద్ద ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు ఇతర నేతలు మాట్లాడుతూ తాము ఏపీఎస్ఆర్టీసీలో తమ జీవిత కాలం పనిచేసి రిటైర్ అయ్యామని తెలిపారు. రిటైర్మెంట్ డబ్బులను తమ పిల్లల చదువులకు, ఉద్యోగాలకు, పెళ్లిళ్లకు వినియోగించామని తెలిపారు. 2014వ సంవత్సరం ముందు నుంచి రిటైర్మెంట్ అయిన వాళ్లకు పీఎం పెన్షన్ కింద 1000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, ఆ తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి 2000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. తమకు ఈ పెన్షన్ సరిపోక అప్పులు పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పరిస్థితిని అర్థం చేసుకుని తమకు వృద్ధులకు ఇచ్చే సామాజిక పెన్షన్ను ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఇవాళ దశాబ్దాల పాటు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 ఏళ్ల పాటు ఆర్టీసీలో పనిచేసి 1000 రూపాయల పెన్షన్ వస్తూ ఉందంటే ఇంతకంటే ఘోరమైన విషయం నేను చరిత్రలో ఎక్కడా చూడలేదు. అది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. కాబట్టి ఏమంటే దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఏనాడో ఆర్టీసీలో చేసుకొని ఉండాల్సింది. కానీ ఆర్టీసీ వారు చేయలేదు. కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే దీన్ని సరిదిద్దాలని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా ఎవరైతే ఆర్టీసీలో పనిచేశారో ఆ కార్మికులందరికీ కూడా కనీసం మినిమం 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఒకవైపు మీరు భారీ బడ్జెట్ చెప్తా ఉన్నారు, 3,22,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ఉన్నప్పుడు ఇవాళ కష్టించి పనిచేసి అక్కడ పనిచేసిన వాళ్ళందరూ కూడా కుటుంబాలతో నివసిస్తున్న వారు కూడా సమాజంలో గౌరవంగా బతకాలి కదా. ముఖ్యంగా నేనేదో ప్రభుత్వాన్ని విమర్శించడానికి కాదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అమలు చేసిన మొదటి హామీ ఏదైనా ఉందంటే అది సామాజిక పెన్షన్ల పథకమే. మేము ఆర్టీసీలో 30-35 సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయిపోయాం. కానీ మాకు ఈ రోజు వరకు పెన్షన్ సదుపాయం లేదు. మాకు మరీ తక్కువగా 1000 రూపాయలు 2014 తర్వాత రిటైర్డ్ అయిన సుమారు 2000 వస్తుంది. ఇవాళ భార్యాభర్తలిద్దరూ బ్రతకడం చాలా కష్టంగా ఉన్నది. మరి ఇప్పుడు ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్ని అడుగుతూనే ఉన్నాము. మరి చాలామంది కరోనాలో కూడా చనిపోవడం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి మాకు ఈ కనీసం మేము అడిగేది ఏంటంటే ఈ 30-35 సంవత్సరాలు ప్రజాసేవ చేసి మా పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి మేము గత గవర్నమెంట్లో కూడా మేము అడిగాం. నా పేరు నరసింహరామయ్య, రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీ. మేము 2014-2015లో రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా ఆ రోజున తక్కువ డబ్బులు వచ్చినాయి. ఆ వచ్చిన డబ్బులు కూడా పిల్లల పెళ్ళిళ్ళకి అయిపోయి ఇప్పుడు పెన్షన్ 10,000 రూపాయలు 1,700-1,500 వస్తుంది. అది భార్యాభర్తలకి ఎట్టి పరిస్థితుల్లో చాలని పరిస్థితుల్లో ఏదో చిన్న ఉద్యోగాలు చేస్తుంటే మీకెందుకు పెన్షన్ వస్తుందని అందరూ కూడా అంటున్నారు. కాబట్టి దానిలో భాగంగా మనం రాష్ట్ర కమిటీ ఏంటంటే తీర్మానం చేసి అందరూ ఎమ్మెల్యేలకి ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యేలకి మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మరి మాధవరెడ్డి గారు కడప ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు. 4,000 ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వడం అనేది న్యాయమేనని. అదే డిమాండ్ మేము కూడా పెట్టి 10వ తారీఖు నాడు ఇక్కడ ధర్నా చౌక్లో అన్ని జిల్లాల్లో కూడా నిరసన ప్రదర్శన చేశాం. అదానితో విద్యుత్ ఒప్పందం సరైంది అయితే చంద్రబాబు, జగన్ కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి ప్రజలకు వివరాలను తెలియజేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రజా సంపదను విద్యుత్ ఒప్పందంలో భాగంగా సెకీతో చేసుకున్న ఒప్పందాలపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని కోరారు. గతంలో విద్యుత్ ఒప్పందంలో భాగంగా అదానికి సంబంధించిన కంపెనీతో ఒప్పందాలు చేసుకునే సందర్భంలో 17,000 కోట్ల రూపాయలు చేతులు మారాయని, అమెరికాలో కేసు నమోదవడం జరిగిందని చెప్పారు. అదానితో చేసుకున్న ఒప్పందాల కారణంగా రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారులపైన 1,16,000 కోట్ల రూపాయల భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయకూడదని, అదేవిధంగా దానికి క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేసి దాన్ని ముందుకు సాగించాలని, ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ఇస్తూ ఉంది. మద్దతు ఇవ్వడమే కాదు, ప్రత్యక్షంగా కార్యకర్తలందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పబ్లిక్ రంగ పరిశ్రమలంతా నిర్వీర్యం చేసి కార్పొరేట్లకు అప్పజెప్తూ ఇవాళ లాభాల బాటలో వాళ్ళందరూ కూడా ఆస్తులు సంపాదించుకోవడానికి ఉపయోగపడతా ఉన్నారు. 32 మంది ప్రాణాలు బలిదానం చేసి
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పేరుతో సాధించుకున్న ఈ పరిశ్రమను కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్యాకేజ్ పేరుతో మోసం చేస్తూ ఉన్నారు తప్ప దాని క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేయడానికి కానీ లేదా సెయిల్లో విలీనం చేయడానికి కానీ ఏమాత్రం కూడా పూనుకోవడం లేదు. పైగా వీఆర్ఎస్ కింద చాలామందిని ఇళ్లకు పంపుతూ ఉన్నారు, సక్రమంగా జీతాలు చెల్లించలేకపోతూ ఉన్నారు. మరోవైపు విశాఖకు సమీపంలో అనకాపల్లిలో మిట్టల్ ఫ్యాక్టరీకి మాత్రం క్యాప్టివ్ మైన్స్ కావాలని చెప్పి ఇదే ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం దగ్గర కోరుతూ ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకొకటి లేదు. కాబట్టి ఏమంటే అనకాపల్లిలో మిట్టల్ ఫ్యాక్టరీ రావాలి, దానికి క్యాప్టివ్ మైన్స్ కావాలి, ఆ రకంగా వారు లబ్ధి పొందాలి. కానీ వాళ్ళ పేరెన్నిక కన్నా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న విశాఖ స్టీల్ మాత్రం అది నష్టాల పాలవుతూ ఉంటే దాన్ని మూసివేయడానికి ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధుల వైఖరిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, తప్పుపడతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలకు వ్యతిరేకంగా వారి వైఖరిని నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాల్లో సిపిఐ శ్రేణులందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొనాలి. ఇవాళ అన్ని ట్రేడ్ యూనియన్లందరూ కూడా ఇందులో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. నామినేటెడ్ పదవులకు పేర్లను సిఫార్సు చేయకుండా కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అన్న ఎంపీ కేసినేని. నిత్యం ప్రజలలో ఉంటూ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని వెల్లడి. ఎన్నికల ముందు మాట ఇచ్చిన విధంగా సమస్యలు లేని నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని నిలబెడుతున్నామన్న ఎమ్మెల్యే బోండా ఉమా. ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నామని స్పష్టం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.